ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమంటాడంటే 341 అనేది ఎస్సీ కులాలను గుర్తించడానికి ప్రాతిపాదిక కానీ రిజర్వేషన్ యొక్క ఆధారం కాదు అని అంటాడు. వీటన్నిటిని చూస్తే నేను ఎప్పుడో ఒక సందర్భంలో కాన్స్టిట్యూషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ పూణేలో నిర్వహించిన సదస్సులో చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మన సార్ లాగా ఒక ఫేమస్ ఒక అడ్వకేట్ను గెస్ట్గా పిలవడం జరిగింది. ఆయన రాజ్యాంగ చట్టాల మీద మొత్తం మాట్లాడాడు. మాట్లాడిన సందర్భంలో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక ఆయన నిలబడి మొత్తం అయినాక, సార్ అన్నీ బాగానే చెప్పారు, ఇప్పుడు మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి చెప్పండి అంటే వకాలత్ అంటే ఏంటి అని అడిగాడు ఆయన. ఇంజనీరింగ్ స్టూడెంట్లకు ఆయన వకాలత్ గురించి ఆ లాయర్ మాట్లాడాలి. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ఇగో నా దగ్గర 2 వ్యక్తులు వచ్చారు. ఒకడు చాలా శుభ్రంగా స్నానం చేసి రెడీ అయి వచ్చాడు, ఇంకోడేమో అపరిశుభ్రంగా స్నానం చేయకుండా వచ్చారు. ఆ ఇద్దరిని నేనేమన్నానంటే, వెళ్ళి చెప్పండి ఆ ఇద్దరిలో స్నానం ఎవరు చేస్తారని అడిగాడు. పాపం అమాయకులు ఇంజనీరింగ్ స్టూడెంట్, చట్టాల మీద నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, అపరిశుభ్రంగా స్నానం చేయకుండా వచ్చినటువంటి వ్యక్తి స్నానం చేస్తాడు సార్, ఈయన ఆల్రెడీ చేశాడు కాబట్టి ఆయన చేయడు అని అంటారు. అప్పుడు లాయర్ ఏమంటాడంటే, చల్ తప్పు ఇది. అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తి అతడి మైండే అటువంటిది, ఆయన ఎప్పుడు శుభ్రంగా ఉండడు కాబట్టి అతడు మాత్రం స్నానం చేయడానికి వెళ్ళాడు. ఆల్రెడీ శుభ్రంగా ఉన్న వ్యక్తి, వీడికి అలవాటు స్నానం చేయడం కాబట్టి చెప్పిన వెంటనే స్నానం చేయడానికి వెళ్ళిండు, ఇతడు మాత్రం వెళ్తాడు అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి ఎవడు స్నానం చేయడానికి వెళ్తాడని మళ్ళా అడుగుతాడు. అట్లయితే సార్ మరి శుభ్రంగా ఉన్నటువంటి స్నానం చేసిన వ్యక్తి స్నానానికి వెళ్తాడు అని అంటే, లేదు తప్పు. వాడు ఆల్రెడీ స్నానం చేసి శుభ్రంగా వచ్చాడు, వాడికి స్నానం చేసే అవసరం లేదు. ఇగో స్నానం చేయకుండా అపరిశుభ్రంగా వచ్చాడే ఇతడికి. ఇప్పుడు చెప్పండి స్నానం ఎవరు చేస్తారని అడిగాడు మళ్ళా. లేదు సార్, అపరిశుభ్రంగా ఉన్నటువంటి వ్యక్తి స్నానం చేయకుండా వచ్చినటువంటి వ్యక్తి స్నానం చేస్తాడంటే చల్ తప్పు అని అన్నాడు. నేను చెప్పాను కాబట్టి ఇద్దరు చేస్తారు అని అన్నాడు ఆయన. ఎందుకు? ఈయన అపరిశుభ్రంగా ఉన్నాడు, స్నానం చేయలేదు కాబట్టి స్నానం చేసే అవసరం ఇతడికి ఉన్నది, ఆయన శుభ్రంగా ఉండే అలవాటు ఉన్నది, నేను చెప్పాను కాబట్టి మళ్ళా పోయి స్నానం చేస్తాడు కాబట్టి ఇద్దరు చేస్తారు. ఇప్పుడు చెప్పండి ఎవరు చేస్తారని అడిగాడు. ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు సార్ ఇద్దరు చేస్తారంటే లేదు తప్పు అని అన్నాడు మళ్ళా. ఏం సార్ తప్పు అంటే, శుభ్రంగా ఉన్న వ్యక్తి ఆల్రెడీ స్నానం చేశాడు, అతడికి స్నానం చేసే అవసరం లేదు. అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తికి స్నానం చేసే అలవాటు లేదు కాబట్టి వాడు చేయడు, ఇద్దరు చేయరు అని చెప్తాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్లకు బుర్ర ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఏమంటారంటే, సార్ నువ్వు ఏది చెప్పినా అందులో సత్యమే అనిపిస్తుంది, అసలు ఇందులో సత్యం ఏంటి అంటే, వకాలత్ అంటే దీన్నే అంటారు, సందర్భాన్ని బట్టి తర్కించడమే వకాలత్ అని అంటాడు ఆయన. అట్లుంది మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు కథ. 9 మంది జడ్జిలు ఇందిరా సహాని కేసులో జడ్జిమెంట్ ఇస్తూ 9 మంది రైట్ చేయడానికి వీలు లేదు అని చెప్తున్నారు వాళ్ళు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు దాంట్లో ఏందో ఇంగ్లీష్ వర్డ్ వాడేసి, లేదు 341 ఓన్లీ ఎస్సీ కులాలను సెలెక్ట్ చేసే ప్రాతిపాదిక తప్ప రిజర్వేషన్ల ప్రాతిపాదిక అంటాడు. ఇటువంటి అజ్ఞానులు, ఇటువంటి ద్రోహపు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు
రానున్న కాలంలో పుడతారనే విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలుసు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 341 సవరణ చట్టంలో 3వ రకానికి చెందిన సవరణలో పడేశాడు. ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలుసు ప్రొఫెసర్ హరగోపాల్ పుడతాడని తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలుసు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పుడతాడని తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలుసు ఐఏఎస్ రిటైర్ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ్ పుడతాడని తెలుసు. వీళ్ళు పుడతారు, పుట్టేసి ఆర్టికల్ 341 టింకరింగ్ చేస్తారు. టింకరింగ్ అంటే గెలుకుతారు. గెలకడం దేన్నంటారు? ఆడ బల్బ్ ఉంది, దాన్ని కదిలించే అవసరం లేదు, నేను దాన్ని కదిలించాను అవసరం లేకుండా, అది గెలకడం అంటే. ఇటువంటి వ్యక్తులు వస్తారు, 341 గెలుకుతారు. కాబట్టి రాజ్యాంగ పరిషత్తులో బాబాసాహెబ్ వాదిస్తూ చాలా స్పష్టంగా ఏమంటారంటే 341 సవరించే హక్కు నేను రాష్ట్రాలకు ఇవ్వను, అదేవిధంగా కేంద్రానికి కూడా ఇవ్వను. ఆయా రాష్ట్రాల అభిమతం మేరకు, అంటే దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత మాత్రమే పార్లమెంట్లో చట్టం చేయాలి, లేకపోతే 341 సవరించరాదు అని. మాలల బేసెస్ ఏంటి అని అడుగుతున్నారు. అయ్యా మేము రాజ్యాంగ ప్రేమికులం, ఇగో రాజ్యాంగ సదస్సు నిర్వహిస్తున్నాం. మా బేస్ అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక సామాజిక న్యాయము, కుండలు అన్నము పంచడము, అన్నదమ్ముల భూమి పంచాయతీ, అవి లాజికల్ మాటలు, చట్ట పరిధిలో వచ్చే మాటలు కావవి. ఈ లాజికల్ మాటలు పక్కన పెట్టి ఎలా చేయొచ్చో మేము చెప్తున్నాం. విమలక్క అయినా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయినా, ప్రొఫెసర్ హరగోపాల్ అయినా, లేదా ఈ సోకాల్డ్ జర్నలిస్టులు అయినా రండి, మోడీని పార్లమెంట్లో చట్టం చేయమని పోరాటం చేద్దాం. మేము మాలలందరం కలిసి వస్తాం. ఈ లొల్లే వద్దు, అందరం వద్దాం. విమలక్కకు నిజంగా సామాజిక న్యాయం పట్ల సమర్థన ఉంటే అక్కడ వాళ్లకు మద్దతుగా భయంతో వస్తున్నారా, భక్తితో వస్తున్నారా, అవసరరీత్యా వస్తున్నారా, నాకు అసందర్భమైన విషయము. మీరు మద్దతు ఇస్తున్నారు కదా, సామాజిక న్యాయం అందులో వెతుకుతున్నారు కదా, రండి సామాజిక న్యాయమే చేద్దాము, పార్లమెంట్లో మోడీని చట్టం చేయమని అడుగుదాము. దమ్ముందా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు అడిగేది? ప్రొఫెసర్ హరగోపాల్ రావుకు అడిగే దమ్ముందా? విచిత్రం ఏంటంటే హైకోర్టులో రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ ఆ సభకు వచ్చి అందులో సామాజిక న్యాయం వెతికాడే. నిజంగా రాజ్యాంగం ప్రమాదంలో ఉందనే భయం వేసింది నాకు. ఎందుకు ఈ మాటలు నేను చెప్పాల్సి వచ్చిందంటే, రాజ్యాంగం ఎంత బ్యూటిఫుల్ అంటే ఈ దేశంలో ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గుండెలో పెట్టుకొని నడవాలి. కారణం ఏంటంటే రాజ్యాంగం కంటే ఈ దేశం యొక్క చరిత్రను మనం గమనిద్దాం. రామాయణ కాలంలో రాముడు సీత కోరిక మేరకు జింక మీద బాణం ఎక్కువ పెట్టాడు. ఇదే కాలంలో రాముడిని పుట్టి జింక మీద బాణం ఎక్కువ పెట్టమనండి, పాసిబులా? చట్టరీత్యా అతడు శిక్షను అనుభవించాలి. ఒకసారి ఆలోచన చేద్దాం.